నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను సంగీత. కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఎన్డీఏకు సరికొత్త అబ్రివేషన్ చెబుతూ మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అవును, కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా బడ్జెట్ లో తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేంద్రం తీరు చూస్తుంటే వికసిత్ భారత్ లో తెలంగాణ రాష్ట్రం భాగం కాదు అన్నట్లుగా ఉందని ఫైర్ అయ్యారు. ఏపీ, బీహార్లకు తప్ప ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు లేకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో ఓట్లు, సీట్లు మాత్రమే తెలంగాణ నుండి కావాలి, కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పట్ల కేంద్రానికి ఎటువంటి పట్టింపు లేదని మరోసారి రుజువైందని రేవంత్ నిప్పులు చెరిగారు. తెలంగాణకు న్యాయం చేయాలని మోదీని కోరిన కేంద్ర మంత్రులకు విన్నవించిన ప్రయోజనం లేకపోయిందని అన్నారు. అసలు బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తావించలేదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్కా సాత్, సబ్కా వికాస్ అంతా బోగస్ మాటలేనని మండిపడ్డారు సీఎం. గుజరాత్ కు ఎలా నిధులు కేటాయిస్తారో తెలంగాణకు అలానే ఇవ్వాలన్నట్లు కోరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని, మోడీ మంత్రివర్గం నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సరికొత్త అర్థం చెప్పారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఎన్డీఏలో ఎస్ అంటే చంద్రబాబు నాయుడు, నితీష్ అని, డి అంటే డిఫరెంట్ అని, ఏ అంటే అలయన్స్ అని రేవంత్ అన్నారు. దీంతో పంచ్ అదిరిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యవహార తీరుపై కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాలి.